వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు చాలా సింపుల్గా కొద్దిగా డిఫరెంట్గా కనిపించే కాక్టస్ తెలుసు కదా, బ్రహ్మజముడు టైప్లో ఉంటుంది, మనకు రకరకాలుగా ఉంటాయి. సో దాన్ని మనం ఈరోజు ఈజీగా కీరాతో తయారు చేసుకుంటున్నాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. కీరా, అలాగే మనకు టూత్ పిక్స్ కావాలంటే మనకు ఆ ముళ్ళలా చూపించడానికి టూత్ పిక్స్ వాడుతున్నాం. లేదా మీరు చిన్న చిన్నవి మనకు కొబ్బరి చీపురు పుల్లల్ని కూడా కొద్దిగా ఎడ్జెస్ ఏంటంటే నైఫ్తో షార్ప్గా చేసుకొని, లేకపోతే అగరత్తులు కూడా వాటి పుల్లలు ఉంటాయి కదా, మొత్తం కాలిపోయిన తర్వాత లాస్ట్లో సో దాంతో కూడా చేసుకోవచ్చు. అంటే టూత్ పిక్స్నే మనం కంపల్సరీ అని కాదు, ఇక్కడ నేను కొద్దిగా ప్రొఫెషనల్గా ఉండాలి కాబట్టి టూత్ పిక్స్తో చూపిస్తున్నాను. అక్కడక్కడ మనకి కాక్టాస్కి చిన్న చిన్న ఫ్రూట్స్ కూడా అవుతాయి కదా, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మనకి కాక్టాస్ మొక్కకే వస్తుంది అనమాట. అలా చూపించడానికి ఇక్కడ నేను చెర్రీ టమాటాస్ తీసుకున్నాను. సో అది కొద్దిగా ఎందుకంటే కొద్దిగా న్యాచురల్గా చూపించడానికి ప్రయత్నం అనమాట మనకి. ఇలా లేకపోతే మీకు బీట్రూట్తో అయినా మీరు చిన్న రౌండ్ షేప్లో తయారు చేసి దానికి అలా గుచ్చేయచ్చు, లేకపోతే క్యారెట్తో కూడా మీరు చిన్న ఫ్రూట్లా చేసి వేయచ్చు. అంటే చెర్రీ అనేది కంపల్సరీ కాదు, ఉంటే కొంచెం బాగుంటుంది, మీకు ఈజీగా అవుతుంది. సో అది నేను చెప్పేది. చాలా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇది. ఇది ఇక్కడ మనకి సెంటర్లో పెట్టేసుకోవచ్చు. ఇంకోటి కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను. ఇది మనకు ఇక్కడ సైడ్లో వస్తుంది. దీన్ని ఏంటంటే మనం టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసుకోవాలి. రైట్, అలాగే ఇటువైపు కూడా ఇంకొకటి పెడుతున్నాను నేను. ఇంకొక దాంట్లో వచ్చి తీసుకుంటాం. ఇది కూడా కొంచెం స్లాంట్. ఇది ఇక్కడ ఇచ్చేస్తున్నాం దీన్ని కొంచెం పైన. ఓకే, సో కాక్టస్ మొక్క మనకు రెడీ అయిపోయింది. దీంట్లో ముళ్ళులా చూపించడానికి ఈ షార్ప్ ఎడ్జ్ ఏదైతే ఉందో టూత్ పిక్స్లో వీటిని ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం మన క్వాంటిటీ అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే, అందుకే మనకి టూత్ పిక్స్ ఎక్కువగా వేస్ట్ కావద్దు అనుకుంటే నేను ఇందాక చెప్పిన వాటిలో కూడా తీసుకోవచ్చు. అగరొత్తుల కాడలు కానీ, లేకపోతే కొబ్బరి చీపురు ఆ పుల్లల్ని కూడా తీసుకున్నా మీకు కొద్దిగా షార్ప్ చేసుకోవాలి. వాటి ఎడ్జెస్ ముళ్ళలా కనపడాలి కాబట్టి. సో మొత్తం మనకి ఈ కాక్టస్కి అక్కడక్కడ అలా కనపడే విధంగా. సో మనం కీరా తీసుకునేటప్పుడు ఇంకొంచెం చిన్న చిన్న బొడుపిల్లా వస్తాయి కదా, అలా ఉంటే ఇంకొంచెం న్యాచురల్గా కూడా కనిపిస్తుంది. అలా దొరికితే ఇంకొంచెం బెటర్ మనకి. ఓకే, సో కాక్టస్ దీనికి అక్కడక్కడ మనకి ఫ్రూట్స్ అనుకున్నాం కదా, మనకు ఫ్రూట్స్ ఎన్ని కావాల్స్తే అన్నీ అక్కడ మనం అలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 2 పెడతాను. ఓకే, కింద కొంచెం ప్లెయిన్గా కాకుండా కొంచెం ఈ స్లైసెస్ని అరేంజ్ చేసుకుంటే చూడడానికి కూడా కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. రఫ్గా
ఎందుకంటే ఇక్కడ ఈ కొండల్లో అక్కడక్కడ పెరుగుతుంది కదా మన కాక్టస్ అనేది, ఈవెన్గా లేకుండా. సో కార్వింగ్ అంటే మనకు హార్డ్గానే కాదు, చాలా చాలా ఈజీ అంటే మనం కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి అది ఏ ఇంగ్రీడియంట్తో మనకి ఏ ఫ్రూట్తో బాగుంటుంది, ఏ వెజిటేబుల్స్తో మనకు బాగా వస్తుంది అనేది ఆలోచించుకుంటే ఈజీగానే మనం డిఫరెంట్ ఆఫ్ కార్వింగ్స్ని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక కీరా అలాగే చిన్న టమాటోలు ఉంటే సరిపోతుంది. టూత్ పిక్స్ కావాలి లేకపోతే కొబ్బరి చీపుర్లైనా పర్లేదు. ఇలా హ్యాపీగా మనం కాక్టాస్ని తయారు చేసి పెట్టేసేయచ్చు. ఇదేంటంటే ఈజీగా టైం లేదు అనుకున్నప్పుడు తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకునే కార్వింగ్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే పిల్లలతో కూడా చేయించవచ్చు. వాళ్ళకు కూడా కొద్దిగా ఆర్టిస్టిక్గా వాళ్ళకి కొన్ని ఐడియాలు అనేది కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి.